సో చెప్పండి రావు గారు, మనం చూస్తున్నాం జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అలాగే హర్యానా ఎలక్షన్స్ రిజల్ట్స్ మనం చూస్తున్నాము. ఎగ్జిట్ పోల్స్ అండ్ అలాగే జనాల అభిప్రాయం చాలా తారుమారు అయినట్టుగా మనం చూస్తున్నాం. చాలా షాకింగ్ గా ఉంది. దీన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు ఈ దేశంలో ఈ ఎలక్షనీరింగ్ అనేది ఒక పెద్ద అంశం అమ్మా. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కి డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్షనీరింగ్. ఎలక్షనీరింగ్ అనేది ఒక పార్టీలకు సంబంధించినటువంటి అంశం. అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు ఈరోజు ఎలక్షనీరింగ్ మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాయి. ప్రధానంగా 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. ఆ మార్పులో ప్రధాన భాగం ఏంటంటే పార్టీల నాయకుల కనసాయిగల్లో ప్యారలల్ గా పార్టీలలో బీఫామ్లు కానీ ఎవరికి ఇవ్వాలి, 11th అవర్లో ఏ రకమైనటువంటి సమస్యలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఎలక్షన్స్ మేనిఫెస్టోల్లో అనేటువంటి ఒక అంశాన్ని గతంలో పార్టీలలో ఉన్న కింది స్థాయి క్యాడర్ ద్వారా వచ్చే సమాచారం ఉండేది. ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ను వాడుకోవడం, ఆ తర్వాత దానికన్నా భిన్నంగా ఒక ప్యారలల్ గా ఒక సంస్థల్ని విపరీతంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమాచారం రాబట్టే వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించుకొని ఆధినాయకత్వము ఎలక్షనీరింగ్ అనేటువంటి ఒక కొత్త విధానానికి తెరదీసి ఆ కొత్త విధానంలో ఎలా అసంతృప్తులను సంతృప్తి పరచుకోవడం, ఎలాంటి వాళ్లకు బీఫామ్లు ఇవ్వడం, కుల సమీకరణలు ఎలా చూడాలి, లేదా మత సమీకరణలు ఎలా చూడాలి, లేదా విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీలో ఉన్న అసంతృప్తి వర్గాలను ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలి. గతంలో జరిగినటువంటి డ్యామేజ్ జరిగినటువంటి రైతుల విషయం కావచ్చు హర్యానాలో, లేదా అక్కడ జరిగిన సైనిక చట్టాల విషయంలో కావచ్చు, లేదా అక్కడ జరిగినటువంటి స్పోర్ట్స్ లేడీస్ స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, వీటన్ని డ్యామేజ్ కంట్రోల్ కావాల్సినటువంటి విషయాలు బహిర్గతంగా కాకుండా ఎలక్షన్ సందర్భంలో 11th అవర్లో మేనేజ్ చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక విధానానికి తెరదీసినటువంటి పరిస్థితి ఈ దేశంలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు కూడా అవలంబించడం మొదలుపెట్టారు. ఈ విధానంలో భాగంగానే ఈరోజు హర్యానాలో కూడా ఒక డ్యామేజ్ కంట్రోల్ మెకానిజం చేసిన దానికి ఆ రకంగా, అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ ద్వారా వచ్చిన సమాచారానికి భిన్నమైనటువంటి సమాచారం మనకు కనబడుతుంది స్పష్టంగా. దానివల్ల ఈ వ్యత్యాసం కూడా కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఖచ్చితంగా మరొకసారి ఈవీఎంస్ కూడా తెర మీద తెచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈవీఎంస్ లో కూడా ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీ ఈవీఎంస్ కి మేనేజ్ అంటే ఈవీఎంస్ విషయంలో వీవీప్యాట్లు కౌంట్ చేసే విషయంలో ఇప్పటివరకు కూడా క్లారిటీ తీసుకురాలేదు. ఎలక్షన్ కమిషన్ దానికి ఉన్న చట్ట పరిధి ఏంటంటే ఎవరికి ఆ నివృత్తి అనుమానం కలగకుండా వాళ్ళు కౌంటింగ్ చేయమని ఉంది. కానీ వీళ్ళు 5 బాక్సులు మాత్రమే కౌంట్ చేయడం అనే విధానం వల్ల మళ్ళీ ఒకసారి బీజేపీ ఈ వీవీప్యాట్లది అంశాన్ని తెర మీద ఇచ్చే పరిస్థితి కూడా మనకు రేపు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత సాయంత్రం కానీ రేపు మళ్ళీ రావచ్చు. సో ఇన్ని అంశాల మీద ఇలా రిజల్ట్స్ ఆధారపడినాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కి నిజంగా జరుగుతున్న రిజల్ట్స్ కి వాస్తవ క్షేత్రస్థాయికి పార్టీ మేనేజ్మెంట్స్ ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ వ్యవస్థకి సోషల్ మీడియాకి వైరుధ్యమైనటువంటి అంశాలు ఉండడానికి ప్రధాన కారణం ఇదని మనం చెప్పుకోవచ్చు. సో రావు గారు, ఇంకో విషయం మాట్లాడాలి. హర్యానా గురించి మాట్లాడితే ఆ రాష్ట్రంలో ఆల్రెడీ 10 ఏళ్ళు బీజేపీ పార్టీ అధికారంలో ఉండడం మనం చూసాము. అయితే ఈసారి పక్కా వ్యతిరేకత అనేది ఏర్పడుతుందనేసి జనాలు నమ్మారు అండ్ మనం ఎగ్జిట్స్ పోల్లో కూడా చూసాము. కానీ తీరా ఫలితాలు చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. మళ్ళీ బీజేపీ నమ్మడానికి గల కారణాలు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు రావు గారు? అదే బీజేపీ నమ్మడము అనే విషయము ఈ రోజు ప్రజలందరి మధ్యలో ఒక కామన్ అండర్స్టాండింగ్ అనేది లేదండి. ఒకప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలు చూసి ఓటేసే పరిస్థితి ఉండేది, ఇప్పుడు అలా లేదు. స్థానికంగా ఉన్న ఫ్యాక్టర్స్ చాలా పనిచేస్తా ఉన్నాయి. ఇవాళ అక్కడ ఉన్న లోకల్ ఎలాంటి కంటెస్టెంట్ క్యాండిడేట్ కి ఇస్తున్నారు, అక్కడ ఎలాంటి వ్యక్తులకు మీరు పార్టీ టికెట్లు ఇస్తున్నారు, మీరు ఎలాంటి ఇంటర్నల్ గా కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా ఏ రకమైనటువంటి ఒక ఫీలర్స్ అంటే ఒక ప్యారలల్ వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి సమాచారాన్ని పంపుతున్నారు. బయట ఇక్కడ జరిగేటువంటి సోషల్ మీడియా చర్చలకి లోపల జరిగేటువంటి విషయాలకి కొంత భిన్నమైనటువంటి ఎలక్షనీరింగ్ జరుగుతూ ఉంది. ఇలా ఓటు 10,000 రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా
సోషల్ మీడియా ద్వారా ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే కరెక్ట్ కావాలని ఏం లేదమ్మా. అందుకని ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా పనిచేస్తా ఉన్నాయి హర్యానాలో. అందుకే బీజేపీ గెలుస్తుంది. గెలిచిన తర్వాత ప్రజలు చెప్పిందే వేదం, ప్రజలు ఇచ్చిన మ్యాండేటే కరెక్ట్ కాబట్టి బీజేపీ ఖచ్చితంగా మమ్మల్ని నమ్మారని చెప్తుంది. ప్రజల్లో కూడా నమ్మకడానికి నమ్మకపోవడానికి వేరే ఒక ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి తప్పితే కలెక్టివ్ ఫ్యాక్టర్ ఏం లేదు. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చెప్పేది కలెక్టివ్ ఫ్యాక్టర్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏ కలెక్టివ్ ఫ్యాక్టర్. ఇవాళ ఒక వ్యక్తి స్థాయిలో, ఒక కుటుంబ స్థాయిలో అవసరాలు, వ్యక్తి అవసరాల స్థాయికి ఎలక్షనీరింగ్ జరుగుతూ ఉంది. కానీ కామన్ ఓటర్ యొక్క అభిప్రాయం ఎక్కడ కూడా ఎగ్జిక్యూట్ అవుతలేదు. కాబట్టి మనం కరెక్ట్ అంచనాలు వేయడం, ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అంచనాలు వేయడం అనేది సాధ్యమయ్యే పనిగా కాదని మనకు అర్థమవుతుంది.